యెహోవా నామం వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఆ నామమున వచ్చిన వాడు యేసుక్రీస్తుల వారు. ఈరోజు మనల్ని ఏం చేశాడు? ఆ ఉరిలో నుండి మనల్ని తప్పించాడు కదనండి. వేటగాడి ఉరిలో నుండి తప్పించుకునే పక్షి వలె ఉన్నాం. అంటే మనం తెలివైన పక్షి. ఉరిలో నుంచి తప్పించుకునే పక్షి మామూలు తెలివైనది కాదండి అది. అలా ఒక యేసుక్రీస్తు వారిని తప్పించుకొని వచ్చాడు. తనకంటే ముందున్న వాళ్ళందరూ కూడా బలైపోయారు. యేసుక్రీస్తు వారు తప్పించుకున్నాడా? తప్పించుకున్నాడు. ఆయన ఎక్కడ అపవాది శోధించింది తెలుసానండి. ఆయన ఎప్పుడైతే రక్షణ పొంది బయటకు వచ్చాడో నీళ్ళలో నుండి వెంటనే పరిశుద్ధాత్మ చేత శోధింపబడతానికి వెళ్ళిపోతాడు. కానీ అపవాది కొన్ని తన కళ్ళ ముందు చూపించింది. ఎత్తైన కొండ మీదకి తీసుకుపోయింది ఆయన్ని. ఈ విషయం మనకు తెలుసు కదండి. ఎత్తైన కొండ మీదకి తీసుకుపోయిన తర్వాత ఏం చూపించింది? ఈ లోక మహిమనంతటిని కూడా చూపించింది. చూడు ఒక్కసారి యేసు ఈ లోకాన్ని చూడు, అదంతా నాకు అప్పగింపబడి ఉన్నది, అది నా అండవరలో ఉంది. నువ్వు గినక ఒక్కసారి నాకు మొక్కమని చెప్తాను. చూసారనండి తను ఎలా ఎత్తుగడేసిందో చూడండి. అంటే నీ పిల్లలందరి కోసం నాకు ఒకసారి మొక్కరాదు అని అంటే యేసుక్రీస్తు వారు మొక్కాడా? వద్దు. నీ తండ్రికైన దేవునికే నువ్వు మొక్కాలి. నీకు తెలియదా? అయినండి మొక్కేవాడికి లేదు, మొక్కించుకునేవాడిగా మారాడండి. అంటే ఉరిలో నుండి ఏమైపోయాడు ఆయన? నువ్వు నువ్వు దేవుని కుమారుడు కదా, అవసరమైతే నీకు దూతలు వస్తాయి, పట్టుకుంటాయి, దూకు అంటే దూకితే నిజంగా ఆయన శరీర ఆకారంతో ఉన్నాడు కదండి, మనిషే కదా, అక్కడి నుంచి దూకి చనిపోడా అండి ఒక రకంగా. కానీ అంటే అపవాది మనకి ఇన్ని రకాలుగా మనల్ని అది ప్రేరేపిస్తుంటుంది. ఇటు తిరిగి దేవునిలో నుంచి తప్పించాలి అంటే యేసుక్రీస్తుల వారిని తప్పించాలని చూసింది. ఆయన యేసుక్రీస్తుల వారు కనుక తప్పిపోలేదు. మనమైతే మొక్కు అంటే మనం ఏం చేస్తాం? ఒక్కడి కాదు 100 మొక్కం, 100 సార్లు మొక్కేసాను అమ్మయ్య నన్ను కాపాడుకున్నావు అని మనం వెళ్ళిపోతుంటాం. దేవునికి కాకుండా నీ భక్తి జీవితంలో నువ్వు దేనికైతే విలువిస్తున్నావు దానికి మొక్కిన దానితో సమానం. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది వ్యాధి కలిగినది, బహుఘోరమైనది. ఎంత ప్రాణులు మనలో రేకిస్తున్నదో తెలుసా? భక్తుడికే పోతున్నావు కదా, మందిరానికే వెళ్ళిపోతున్నావు. చేసినా ఏం కాదు, రొట్టె ఉంది, పాపక్షమాపణ ఉంది, తీసుకోవచ్చు, క్షమించవచ్చు అనేటువంటి ఒక ఆలోచనలో ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నామనండి. అంటే భక్తిలోనే ఉన్నట్టుగా ఉంచుతూ దేవునికి దూరం చేస్తూ ఉంటుంది ఈ అపవాది. ఇందులో నుంచి మనం తప్పించుకోవాలి.